రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఉత్సవాలైతే జరగడం జరిగింది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి విజయోత్సవాలైతే చేశారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మండల కేంద్రాల్లో ఉత్సవాలనైతే చేపట్టారు. హైదరాబాద్‌లో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో విజయోత్సవ సభ నిర్వహించారు. సభకు భారీ ఎత్తున రైతులైతే తరలివచ్చారు. 5 పాయింట్ అంటే మనకి 5 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకైతే వచ్చారు. సీఎంను చూసి రైతులు పెద్ద ఎత్తున అయితే హర్షధ్వానాలైతే చేశారు. కండువాలకు ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. దీంతో పాటు మిగిలిన నాయకులు కూడా ఉన్నారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కూడా ఉండడం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. సమావేశం ముగింపులో వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ సభ్యులు రైతు భరోసాకు 9,000 కోట్ల నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ను సత్కరించి ఇందిరాగాంధీ చిత్రపటాన్ని అయితే బహుకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 రైతు వేదికల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. ఒక్కో వేదిక వద్ద 250 మంది రైతులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన రైతు భరోసా ఉత్సవాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సో మొత్తం మీద ఎట్టకేలకు వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలైతే పూర్తయిందనమాట. ఇలాగే రైతులకు సంబంధించి ఈ సమస్య లేకుండా అందరికీ కూడా రైతు భరోసా అనేది ఇన్ టైమ్‌లో అయితే అందిస్తామని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగింది. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.